హాయ్ అండి. మన అందరి ఇళ్లలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. అలాగే బల్లులు, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకోవాలి. ఆ తర్వాత నాప్థలిన్ బాల్ ఒకటి, వంట సోడా ఒక స్పూను, అలాగే షుగర్ ఒక స్పూన్ వేసుకొని ఇవి నాలుగిటిని చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ముద్దల్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా మీకు నచ్చిన సైజులో చేసుకోవడమే. ఇలా చేసుకొని మన స్టవ్ దగ్గర పెట్టుకున్నట్టయితే అవి తినేసి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే ఎలుకలు కానీ చచ్చిపోతాయి. బిస్కెట్ ఒకటి తీసుకొని వాటికి పైన లడ్డూలకి గార్నిష్ లాగా చేసుకోవాలండి. ఎందుకంటే ఎలుకలకే అట్రాక్టివ్గా ఉంటాయి, తొందరగా వచ్చి తింటాయి. ఇలా వంట సోడా వేసినాం కాబట్టి బల్లులు బొద్దింకలు పట్టుబ్బి చచ్చిపోతాయి, ఇంకా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ ట్రై చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హాయ్ అండి. మన అందరి ఇళ్లలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. అలాగే బల్లులు, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకోవాలి. ఆ తర్వాత నాప్థలిన్ బాల్ ఒకటి, వంట సోడా ఒక స్పూను, అలాగే షుగర్ ఒక స్పూన్ వేసుకొని ఇవి నాలుగిటిని చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ముద్దల్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా మీకు నచ్చిన సైజులో చేసుకోవడమే. ఇలా చేసుకొని మన స్టవ్ దగ్గర పెట్టుకున్నట్టయితే అవి తినేసి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే ఎలుకలు కానీ చచ్చిపోతాయి. బిస్కెట్ ఒకటి తీసుకొని వాటికి పైన లడ్డూలకి గార్నిష్ లాగా చేసుకోవాలండి. ఎందుకంటే ఎలుకలకే అట్రాక్టివ్గా ఉంటాయి, తొందరగా వచ్చి తింటాయి. ఇలా వంట సోడా వేసినాం కాబట్టి బల్లులు బొద్దింకలు పట్టుబ్బి చచ్చిపోతాయి, ఇంకా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ ట్రై చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.